మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మహాకృపను బట్టి మరొకసారి మిమ్మల్ని ఈ మీడియా ద్వారాగా మిమ్మల్ని కలిసే కృప దేవుడు మనకి అనుగ్రహించినందుకు నేను ఎంతగానో దేవునికి కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులరా, ప్రతిదినం మన ప్రాణంతో చెప్పుకోవలసినటువంటి మాట అదేంటి అని అంటే 103 కీర్తనలో భక్తుడైనటువంటి దావీదు ఈ మాట రాస్తూ ఉన్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము అని రాస్తూ ఉన్నాడు. ప్రియులరా, మనము ఒక పాఠ్యంగా లేకపోతే ఒక లైన్లో ఒక మాట మనం నేర్చుకుంటూ ఉన్నాం. అది ఎవరి గురించి అని అంటే ఎబ్బేజు గురించి మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియులరా, వాక్యములో మొదటి దినవృత్తాంతుల గ్రంథం 4వ అధ్యాయంలో ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థన, ఆ ప్రార్థన గూర్చినటువంటి క్లుప్త వివరణ మొదటగా నేను మీకు ఇచ్చాను. అయితే ఈ రోజున మీ దగ్గర ఉన్న బైబిల్ గ్రంథాన్ని మీరు తీయండి. అక్కడ మొదటి దినవృత్తాంతుల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాట రాయబడ్డాది. ఎబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొర్రపెట్టి నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు అని మాట్లాడాడు. ప్రియులరా, ముందుటి దినాన్న మనము ఈ విషయాన్ని మాట్లాడుకుంటూ వచ్చాం. రెండవది, ఆయన అంటూ ఉన్నాడు, నా సరిహద్దును నువ్వు విశాలపరచు అని అంటూ ఉన్నాడు. ప్రియులరా, వాక్యాన్ని మనము ధ్యానం చేస్తూ ఉంటే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ దేవాది దేవుడు ఏ రీతిగా మనము ఎన్లార్జ్ అవుతామో, ఎన్లార్జ్ మై కోస్ట్ అని అంటాడు. అంటే నా సరిహద్దులు నీవు విశాలపరచు అని అంటాడు. భక్తుడైనటువంటి దావీదు జీవితాన్ని మనం ఆలోచన చేయాలి. చాలామంది దావీదు రాసినటువంటి కీర్తనల గ్రంథము అని అంటారు, కానీ కీర్తనల గ్రంథాన్ని 11 మంది భక్తులు రాశారు. అందులో దావీదు ఎక్కువ శాతం రాశాడు. 73 కీర్తనలు దావీదు రాశాడు. కీర్తనల గ్రంథాన్ని ఈ రీతిగా మనం వివరించవచ్చు. ఏ రీతిగా అంటే అవి స్తుతి కీర్తనలు ఉన్నాయి, ప్రార్థనా కీర్తనలు ఉన్నాయి, హెచ్చరింపుతో కూడినటువంటి కీర్తనలు ఉన్నాయి, ప్రవచనాత్మక సందేశమైనటువంటి కీర్తనలు మనం వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం. భక్తుడైనటువంటి దావీదు తన జీవితంలో ఆయన పలుకుతున్నటువంటి మాట 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 37వ వచనంలో రాయబడిన మాట. మరొకసారి 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 37వ వచనంలో రాయబడిన మాట, నా పాదములకు చోటు విశాలపరుచుదువు, నా చీలి మండలము బెణకలేదు అని అంటూ ఉన్నాడు. ఈ విషయాన్ని భక్తుడైనటువంటి దావీదే ఈ వాక్యాన్ని మనతో మాట్లాడుతూ ఉంటాడు. ప్రియులారా, వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం గమనిస్తూ ఉంటే ఈయన ఏ సందర్భంలో ఈ మాటలు మాట్లాడాడో 22వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 1వ వచనం నుండి ఆయన నా దుర్గము, నా శైలము, నా కోట, ఈ మాటలన్నీ రాస్తూ ఎప్పుడు రాస్తూ ఉన్నాడు అనంటే యెహోవా తన్ను సౌలు చేతి నుండి తన శత్రువులందరి చేతి నుండి తప్పించిన దినమున దావీదు ఈ గీత వాక్యములను చెప్పి యెహోవాకు స్తోత్రించెను, అతడు ఇట్లనెను అని 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం ఈ అధ్యాయం అంతా కూడా దేవునిని స్తుతించేటటువంటి కీర్తన, ఆయన చేసినటువంటి ఉపకారములను తలపోస్తూ రాసినటువంటి కీర్తన ఈ కీర్తనగా మనం చూడవచ్చు. ప్రియులారా, భక్తుడైనటువంటి దావీదు జీవితాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తూ ఉంటే దావీదు ప్రియులారా యెషయి కుమారులలో చివరివాడు అని మనం చెప్పవచ్చు. దావీదు ఆ స్థితికి రావడానికి గల కారణం దేవుని ప్రణాళిక దావీదు పట్ల ఉన్నది అనే విషయాన్ని దేవుని బిడ్డలు తెలుసుకోదగినటువంటి వారమై ఉన్నాం. అంతేకాదు, దావీదు ఎక్కడుండేవాడు, ఏ పరిస్థితిలో ఉండేవాడు అని అంటే ఆయన గొర్రెల కాపరిగా ఉండేటటువంటి వాడు. గొర్రెల కాపరిగా ఉన్న వారిని దేవాది దేవుడు ఫిలిస్తీయుడైనటువంటి లేక ఫిలిస్తీన్ల సర్దారులో అయినటువంటి వాడు ఆ గొలియాతును చంపడం ద్వారాగా దేవుడు ఒక ఉన్నతమైనటువంటి సింహాసనాన్ని అతనికి అప్పగించినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం. ఇదే ఈయన జీవితాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటే దావీదు జీవితంలో పారిపోయినటువంటి అనుభవాలు ఉన్నాయి. కానీ ఎన్నిసార్లు పారిపోయినా, ఎక్కడికి పారిపోయినా దేవుడు దావీదునకు ఉంచినటువంటి సింహాసనాన్ని మాత్రం
దేవుడు అలాగే ఉంచాడు. ఆ విషయాన్ని దేవుని బిడ్డలు తెలుసుకోదగినటువంటి వారమై ఉన్నాం. ఈ రోజుల్లో కూడా దావీదు జీవితాన్ని పరిశీలన చేస్తూ మన వ్యక్తిగత జీవితాన్ని ఆలోచన చేస్తూ ఉంటే ఎన్నో రుణాలు, ఎన్నో అప్పులు, లేకపోతే ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలు, ఎన్నో రోగాలు మనల్ని తరుముతూ ఉన్నప్పటికీ దేవుని కృప మన పట్ల ఉంటే దేవాది దేవుడు ఒక స్థానంలో దేవుడు మనలను నిలబెడతాడు అనే మాట నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ప్రియులారా, నీతిమంతుడు గర్జించు సింహము వలె ధైర్యంగా ఉంటాడు. పిరికి వారు ఎవరిను కూడా తరమకుండగానే పారిపోతారు అని వాక్యం సెలవిచ్చింది. నేనంటూ ఉన్నాను, దావీదు జీవితాన్ని పరిశీలన చేసుకుంటూ దావీదు బ్రతుకును ఏ రీతిగా ఆయన వర్ధిల్లాడో ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే శ్రమలు వచ్చినా భయపడం, ఇబ్బందులు, ఆటంకాలు, రోగాలు వచ్చినా భయపడం. కారణం ఎందుకోనంటే ఇమ్మానుయేలు అనే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అందుకని ఆయనకి యెషయా గ్రంథకర్త పేరు పెట్టాడు. ఏమనో తెలుసా? ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదురు. ఇమ్మానుయేలు అనగా భాషాంతరము దేవుడు మనకు తోడు అని అర్థము ఇచ్చేటటువంటిగా ఉన్నది. నేనంటూ ఉన్నాను, ఇక్కడ ఈయన యెబ్బేజు చేసినటువంటి ప్రార్థనలో నా సరిహద్దులను విశాలపరచు అని అంటూ ఉన్నాడు కదా. ఇక్కడ దావీదు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? 22వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 22వ అధ్యాయం 37వ వచనంలో రాయబడిన మాట, నా పాదములకు చోటు విశాలపరచుదువు, నా చీలిమండలము బెనకలేదు అని అంటూ ఉన్నాడు. అంటే దీని అర్థం ప్రియులారా, దేవుని బిడ్డలైన వారు గమనించండి. బెనకలేదు అని అంటే దేవుడు నిన్ను స్థిరపరిచాడు, దేవుడు నిన్ను ఒక స్థానంలో దేవుడు పెట్టాడు. ఈ విషయాన్ని దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ప్రియులారా, దావీదు ఎన్నో మార్లు కన్నీటి ప్రార్థన చేసి దేవాది దేవుని యొక్క మనస్సులో చోటును సంపాదించుకున్నాడు. ఆయన కొంతమంది గురించి మాట్లాడుతూ అతడు నా ఇష్టానుసారమైనటువంటి వాడు, అతడు ప్రియుడు అని చెప్పి దేవుడే సాక్ష్యం ఇచ్చినట్టుగా దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటాం. కాబట్టి యెబ్బేజు చేసినటువంటి ప్రార్థనలో నా సరిహద్దులను విశాలపరచు అని అన్నాడు గనుక దేవాది దేవుడు మీ దగ్గర నుండి కూడా కోరుకునేది ఏంటి అనంటే ఉన్న స్థానంలో మీరు అలాగే ఆగిపోకుండా విశాలపరచబడుతూ ఉండాలి, లేక అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఈ వాక్యమును నేను మీకు మనం చేస్తూ ఉన్నాను. రెండవ వాక్య పఠనముగా మనము యెషయా గ్రంథం తీద్దాం ఒకసారి. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట, నా గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలములు తెరలు నిరాటకంగా సాగనిమ్ము, నీ త్రాళ్లను పొడుగా చేయుము, నీ మేకులను దిగగొట్టుము అని అంటూ ఉన్నాడు. మొట్టమొదటి మాట, నీ గుడార స్థలమును విశాలపరచు అని అంటూ ఉన్నాడు. నేనంటూ ఉన్నాను ప్రియులారా, దేవాది దేవుడు తన బిడ్డల దగ్గర కోరుకునేది ఏంటి అనంటే ఎప్పుడు కూడా మీరు విశాలపరచబడుతూ ఉండాలి. ఎప్పుడు డెవలప్మెంట్ అనేది దేవుడు మీ దగ్గర కోరుకుంటూ ఉన్నాడు. ఈ విషయాన్ని మీరు గమనించాలి. యెబ్బేజు చేసిన ప్రార్థన ఇన్ని అంశాలు మనకు నేర్పిస్తూ ఉంది. అతడు యెహోవాకు మొర్ర పెట్టాను. ఏమంటున్నాడు? నా సరిహద్దులను నువ్వు విశాలపరచు అని అంటూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు మనల్ని విశాలపరచాలి అని అంటే మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవునికి ఇష్టానుసారమైనటువంటి జీవితం, దేవునికి ఇష్టమైనటువంటి బ్రతుకు మనం ఎప్పుడైతే బ్రతుకుతామో అప్పుడు దేవుడు మనలను విశాలపరుస్తాడు అనే విషయాన్ని దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. యెబ్బేజు తన కన్నీటి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నేనంటూ ఉన్నాను, ప్రార్థనకు మీరు ఏ రీతిగా వర్ణిస్తారు అండి అని నేనంటే ఒక రబ్బర్ బంతిని మీరు తీసుకొని దానిని గోడకు పెట్టి గట్టిగా కొడితే అది మీ దగ్గరికి ఎలా తిరిగి వస్తుందో విశ్వాస సహితముగా మీరు ప్రార్థన చేస్తే దేవుని దగ్గరికి ఆ రీతిగానే వెళతాది. దేవుని యొద్ద నుండి కూడా సమాధానము వస్తాది అనే మాట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రియులారా, విశ్వాసంతో ప్రార్థన చేయండి. సరిహద్దులు విశాలపరచు ప్రభువా, ఎక్కడ వేసినటువంటి గొంగలిగా అక్కడే ఆగిపోయాను, నా పరిస్థితులు బాగోలేదు, నీవు నా గృహాన్ని, నా కుటుంబాన్ని, నా సంఘాన్ని నువ్వు విశాలపరచు ప్రభువా అని నువ్వు ప్రార్థన చేయగలిగితే దావీదును విశాలపరిచినటువంటి దేవుడు
తన భక్తులను విశాలపరిచినటువంటి దేవుడు తప్పనిసరిగా నీ జీవితంలో కూడా దేవుడు విశాలత కలుగజేస్తాడు, అభివృద్ధి కలుగజేస్తూ ఉంటాడు. యోహాను రాసినటువంటి 3వ పత్రిక 2వ వచనంలో రాయబడినటువంటి మాట, ప్రియుడా, నువ్వు ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారము నువ్వు అన్ని విషయంలో కూడా నీవు వర్ధిల్లుతూ ఉండవలనని మీ కొరకు నేను ప్రార్థిస్తున్నాను అని అంటూ ఉన్నాడు. ప్రియులారా, ఒక ఉదాహరణ నన్ను చెప్పనివ్వండి. ప్రియులారా, ఒకవేళ ఇంటి దగ్గర మనము ఏదైనా ఒక మొక్క వేస్తే దానికి ఎరువు వేస్తాం, నీళ్లు పోస్తాం, లేకపోతే దానికి కావలసిన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేస్తాం. ఎందుకనంటే అది ఎదిగి దాని ఫలములు అది ఇవ్వాలని, అది ఎదిగి దాని పుష్పములు అది ఇవ్వాలని మనం వాటి నుండి ఆశపడుతూ ఉంటాం. దేవాది దేవుడు కూడా తన బిడ్డలు నీచమైన వారిగా ఉండాలని, తక్కువ వారిగా ఉండాలని దేవుడు ఎవ్వరిని గూర్చి కూడా ఆశపడడు. ప్రియులారా, అందరినీ కూడా అభివృద్ధిలోనికి నడిపించాలని ఆశపడుతున్నటువంటి దేవుడు ఎబేజు చేసినటువంటి ప్రార్థనలో ఈ అంశం మనకు కనబడుతూ ఉంది. అంటూ ఉన్నాడు, నా సరిహద్దులను విశాలపరుచు అని అంటూ ఉన్నాడు. దేవుడు మీకు విశాలత కలుగు చెయ్యాలి అని అంటే దేవాది దేవుని సన్నిధానాన్న ప్రార్థన చేస్తే తప్పనిసరిగా నీ కుటుంబ సరిహద్దులను, నీ సంఘ సరిహద్దులను, నీ ఆస్తి సరిహద్దులను దేవుడు తప్పనిసరిగా విశాలపరిచే దేవుడు అని వాక్యం ద్వారాగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియులారా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు సంఘాలకు తెలియచేస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17, 18, 19 వచనాల్లో రాయబడినటువంటి మాట, మరియు ఆయన వచ్చి దూరస్థులైన మీకును సమీపస్థులైన వారికిని సమాధాన సువార్తను ప్రకటించాను అనే మాట. మొట్టమొదటి విషయాన్ని గమనించాలి. సువార్తలో ఏముండాలి అని అంటే కరుకుతనం కాదు. సువార్తలో ఉండవలసింది సమాధానకరమైన సువార్త ఉండాలి అని వాక్యం మనకి మొట్టమొదటిగా తెలియజేస్తూ ఉంటారు. మనం ఎవరము అనంటే ఒకప్పుడు దూరస్థులమే కానీ దేవుడు ఈ దినాన్న మనను సమీపస్తులుగా ఆయనను మనల్ని చేశాడు. ఈ విషయాన్ని దేవుని బిడ్డలు జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి వాక్యం చెప్పినటువంటి ప్రకారంగా ఆయన ద్వారానే మనకు ఉభయులకు ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధి చేరగలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటివారై ఉన్నారు. దేవుడు పోల్చి మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు మీరు దూరస్తులే కానీ ఇప్పుడు మీరు సమీపస్తులు అని అంటూ ఉన్నాడు. ఒకప్పుడు మీరు దూరదేశస్తులే కానీ మీరు అప్పుడు ఆయనకి దగ్గరగా ఉన్నారు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాటల్లో ఉన్నటువంటి సారాంశాన్ని మనము వాక్యం ద్వారాగా మనం గమనిస్తూ ఉంటే దేవాది దేవుడు మన కుటుంబాన్ని, సంఘాలను లేక తన ప్రజలను అభివృద్ధిలోనికి నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఎబ్బేజు చేసినటువంటి ప్రార్థనలో 2వ అంశాన్ని మనం నేర్చుకున్నాం. నా సరిహద్దులను విశాలపరచు అని అంటూ ఉన్నాడు. దేవుడు మీ జీవితంలో కూడా ఏం కోరుకుంటున్నాడు తెలుసా? మీరు విశాలపరచబడాలి, మీరు పెరగాలి, మీరు అభివృద్ధి చెందాలి. మీ సంఘములైన, మీ సేవ అయినా, మీ కుటుంబమైన, మీ ఆస్తి అయినా దేవుడు అభివృద్ధిలోనికి నడిపించాలని ఆశపడుతూ ఉన్నాడు. గనుక ఆ దేవాది దేవునికి సమీపస్తులుగా మనం ఉంటే దేవాది దేవుడే మనల్ని విశాలపరుస్తాడు అనే మాట నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎబ్బేజు చేసిన ప్రార్థనలో 2వ అంశం మాట్లాడుతూ ఉన్నాం. ఏమని? నా సరిహద్దులను నీవు విశాలపరచు అని అన్నాడు కదా. మీరు కూడా ప్రతిదినం చేయవలసినటువంటి ప్రార్థన, నా బిడ్డల యొక్క చదువును విశాలపరచు, నా భర్త చేస్తున్న పనిని విశాలపరచు, నా భార్య పని చేస్తున్నటువంటి పనిని విశాలపరచు, నా కుటుంబాన్ని అభివృద్ధిపరచు అని మీరు కోరుకుంటే దేవాది దేవుడే తప్పనిసరిగా మిమ్మల్ని అభివృద్ధిలోనికి నడిపిస్తాడు, మీ సరిహద్దులను విశాలపరుస్తాడని ఈ మాటలను మీకు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్కులు మన వెనుకల్లో ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మన ప్రార్థనలో అనేక మంది బిడ్డలు పరీక్షలు రాస్తూ ఉన్నారు. వారి నిమిత్తం కూడా మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. కళ్ళు మూసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహోన్నతుడైన దేవా, నీ నామానికి వందనాలు, స్తోత్రాలు. మా మీద దినముల మీద దినములు, సంవత్సరము మీద సంవత్సరములు, మాసముల మీద మాసములు దొర్లుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాయి. నీ కృప వెంబడి కృపను మీరు మాకు పంపిస్తూ మమ్మలను కాపాడుతున్నటువంటి దేవుడా,
నీ నామానికి వందనాలు స్తోత్రాలు మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినాన్న మా తండ్రి మా సరిహద్దులను విశాలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఎక్కడైతే మా తండ్రి బిడ్డలు ఆగిపోయారో ఇక నుండి వారి జీవితంలో అభివృద్ధే మీ నామంలో కలుగు చేయండి. చాలామంది బిడ్డలు చదువుకున్నారు దేవా, వారు చదువుల్లో విశాలత దయచేయండి. అనేక మంది బిడ్డలు పరీక్షలు రాస్తూ ఉన్నారు. దయచేసి బిడ్డలకు క్షేమాన్ని, ప్రయాణములో క్షేమాన్ని దేవా, చదివినది జ్ఞాపకానికి రావటానికి సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. బిడ్డలందరినీ కూడా దీవించండి. ప్రతి కుటుంబాలను ఆశీర్వదించండి. వారికి ఉన్న బలహీనతలు, వారికి ఉన్నటువంటి దేవా రుణములు అన్నిటి కూడా తొలగిపోవునుగాక అని ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేశమును, రాష్ట్రాన్ని, జిల్లాను, నియోజకవర్గాన్ని, గ్రామాన్ని పరిపాలిస్తున్న నాయకులందరినీ కూడా మీ నామంలో దీవించండి. ఆరోగ్య క్షేమాల కొరకు ప్రయాసపడుతున్న డాక్టర్స్ కొరకు, వాలంటీర్స్ కొరకు, పారిశుద్ధ కార్మికుల కొరకు దేవా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఉద్యోగస్తులందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. వీళ్ళందరినీ కూడా మీ నామంలో దీవించండి. దేశ సరిహద్దులు మీ నామంలో విశాలపరచండి. కుటుంబంలో మా ప్రభువా చాలామంది అభివృద్ధి లేక బాధపడుతూ ఉన్నారు. దయచేసి ఈ రోజు నుండి మా తండ్రిని సేవకులుగా అడుగుతూ ఉన్నాం. మా తండ్రి ప్రతి కుటుంబంలో అభివృద్ధే కలుగునుగాక. ఆగిపోయిన పనులు నేటి నుండి అవి ప్రారంభించబడునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ మీడియా ద్వారాగా వాక్కులు విన్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించండి. వారి కుటుంబాలకు క్షేమాన్ని అనుగ్రహించండి. నీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా నీ బలిష్టమైన చేతులు అప్పగించుకుంటూ దీవించమని, ఈ మీడియా ద్వారా ఎంతమంది అయితే దేవా సెల్ ఫోన్లో, టీవీల్లో వాక్యాలు వింటూ ఉన్నారో ఆ బిడ్డలందరినీ ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మని ఉన్న సహవాసం, ఆదరణ, సహాయం ఈ దినాన వాక్యం విన్న దేవుని బిడ్డలైన మీ అందరికీ ఆయన కృప, ఆయన సన్నిధి తోడైన నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.